హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్ని షేర్ చేసుకుంటూ, అలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగిన మీల్ మేకర్ బిర్యానీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మార్నింగ్ అయితే టీ పెట్టేశాను అనమాట. ఎంత జీరా వాటర్ అవి తాగినా, ఎంత వేడి నీళ్ళు తాగినా ఒక టీ తాగాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బాగా అలవాటైపోయింది రొటీన్‌లో. టీతో పాటు ఒక 2 బిస్కెట్లు తింటే నేను మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసేంత వరకు కొంచెమైనా ఆసరా ఉంటుంది గదా! అందుకని మళ్ళీ మొదలుపెట్టేశాను. ఒక్కోసారి టీ, ఇంకోసారి కాఫీ అలా అవుతుంది. ఇక్కడ నేను క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయండి మార్నింగే. ఇంకా ఈ ఫ్రైడే అంటే ఇంకా తొందరగా లేస్తాం గదా! ఇవాళైతే నేను 4:45కి అలా లేచాననమాట. ఇంత తొందరగా లేచినా ఇంటి పని, వంట పని ఉంటూనే ఉంటాయి గదా! ఇంకా బాక్సులు గూడా టైంకి అందివ్వాలి. ఇక్కడ నేను ఒక ముగ్గు వేస్తున్నా. ఇది గూడా నేను నేర్చుకున్నాననమాట అమ్మ దగ్గరే. ఇది 9 చుక్కలు ఒక్కటొచ్చే వరకనమాట. చాలా సింపుల్‌గా ఉంది. ముగ్గులు బాగా వేస్తున్నారు అని అంటున్నారు గదా! నేను ఎక్కువగా ఈ చుక్కల ముగ్గులు పెద్దగా వేసేదాన్నేం కాదు. అమ్మకు, చెల్లికి వస్తాయి గానీ నాకు పెద్దగా వచ్చేది గాదు. నేను చెప్పాను గదా! నిన్నటి వీడియోలో బుక్‌లో వేయించుకొనొచ్చి ప్రాక్టీస్ చేస్తున్నానని. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. ఫస్ట్ చూసినప్పుడు నాకు వామ్మో! ఇది వేయగలనా అనిపించింది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది అంతే. ఇంక ఈ సైడ్ బార్డర్స్ ఇవి అంటే నాకు వస్తాయిలెండి. ఈ చిన్న చిన్నవంటే వేస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు గానీ, ఇలాంటి పెద్ద ముగ్గులైతే రావు. ఇంతకంటే పెద్ద ముగ్గులు వేయాలి అని నా టార్గెట్ అనమాట. చూడాలి మరి ఎంతవరకు వేయగలనో. ఇదిగోండి, ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే ఇలా వచ్చింది. బార్డర్స్‌తో అందం ఇంకా బాగా వస్తుంది గదా! ఈ మెయిన్ డోర్ ముందు వేసిన బార్డరే ఇక్కడ ముగ్గు దగ్గర కూడా వేసేసరికి లుక్ బాగా అనిపించింది. ఫ్రైడే కానీ, మంగళవారం కానీ కంపల్సరీగా కడపలు పూజిస్తానని చెప్పాను గదా! ఒకవేళ ట్యూస్డే వీలవ్వకపోతే ఫ్రైడే చేసుకుంటా. నిన్న ఒక కామెంట్ వచ్చిందండి, ఫ్రైడే ఇంకా ట్యూస్డే ఇల్లు మాప్ పెట్టకూడదంట, మీరు కూడా పెట్టకండి అని. మరి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నాకు ఇల్లు నీట్గా ఉందా లేదా పూజ చేసేటప్పుడు అంతవరకే చూసుకుంటాను. అది ఏ రోజు, ఫ్రైడే రోజు చేయొచ్చా లేదా అదంతా నాకు లేదనమాట మైండ్లో. ఉదయాన్నే పూజ గదంతా శుభ్రం చేసి దీపారాధన చేసుకోవడం అంటే నాకు ఇష్టము. అలాగే ఇక్కడంతా కూడా ఇదిగో క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడ చిన్న పీఠం ఉంటుంది కదా, అది తీసానమాట. ఆ పీఠం కిందకి అన్నీ వెళ్తూ ఉంటాయి, అక్షింతలు అవి ఇవి. మరి రోజు మనము తీసేయాలి కదండి. ముందు రోజు దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ కూడా అవన్నీ తీసేసి శుభ్రంగా పెట్టుకొని ఇవాళ మళ్ళీ కొత్త ఫ్రెష్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ నేనేం చేస్తానంటే తులసమ్మ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడంతా అరేంజ్ చేసుకుంటాను. స్వామివార్లకి ముందు పూలు సమర్పించి, అలాగే దీపం కుందులు అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టొచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఏంటంటే నేను పూజా సామాన్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. అంటే డబుల్ త్రిబుల్ ఉంటాయి, కుందులు కానీ, ప్లేట్స్ కానీ, ఎవ్రీథింగ్. అందుకని నేను ఒక్క రోజైనా పక్కన పెట్టినా కూడా నాకు ఉండిపోతాయి అన్నమాట కడగకుండా. అలా కానీ రోజువి రోజు ఫ్రెష్గా యూజ్ చేస్తూ ఉంటాను. అక్కడ అన్నీ సజాయించుకొని తులసమ్మ దగ్గర ఇక్కడ ముగ్గు వేస్తున్నాను స్టెన్సిల్తో. బాగుంటుంది దీపం ముగ్గు. ఇదైతే మనం చేత్తో ఇంత నీట్గా వేయలేకపోయినా ఇలా స్టెన్సిల్తో వేసుకుంటూ ఉంటాను. తులసమ్మ కోటకు కూడా నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నానండి ముందే. గంధం బొట్లు, కుంకుమ, బియ్యపిండితో పెట్టుకుని తర్వాత ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. అలాగే పూలు, అక్షింతలు కూడా సమర్పించుకుంటున్నా. తులసమ్మ కోట దగ్గర నాకు యూటిలిటీలో ఉంటుందన్నమాట. ఇంటి ముందు ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతున్నారు. నేను ఇంటి ముందు ఎందుకు పెట్టుకోలేదంటే నాకు ఎక్కువ ప్లేస్ ఉండదు. అది కాక తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది, మన పాదధూళి అటు ఇటు అవుతుంది అని చెప్పేసి మా వారు ముందు నుంచే అక్కడ పెట్టుకోవడం వద్దన్నారు. అందుకని నేను ఇక్కడ యూటిలిటీలో అరేంజ్ చేసుకున్నా, ఒక బండ పెట్టేసుకొని. ఎలా పెట్టుకున్నానో కూడా ఇంతకుముందు వీడియో చేశానండి, చూడొచ్చు మీరు ఛానల్లో. ఇక్కడ కూడా మందిరంలో కూడా దీపారాధన చేసుకొని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సాంబ్రాణి వేస్తానండి, ప్రతిరోజు సాంబ్రాణి వేస్తాను. ఇంట్లో ఇల్లంతా తిప్పి పెట్టేస్తాను అనమాట ఒక చోట. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందు దేవుడి దగ్గర దీపారాధన, అలాగే ఏదైనా నైవేద్యం ఇచ్చిన తర్వాతనే మేము ఇంకా తినాలి అని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఉదయం టీ మాత్రం తాగుతాను, తర్వాతనే నేను దీపారాధన అది చేసుకుంటా.
ఇక్కడ ఫ్రైడే కదా, నేను చిన్న గల్లగురికి పెట్టుకున్నానమాట. ఎప్పుడైనా ఒకసారి నా దగ్గర ఉన్నప్పుడు, అంటే వీక్లీ 2 టైమ్స్ అయినా ఎప్పుడైనా ఇలా వేస్తూ ఉంటానన్నమాట. 100s 200s ఒక్కోసారి 500s కూడా వేస్తూ ఉంటాను. ఇది ఏమంటే నేను శ్రావణ మాసంకి కానీ లేదంటే దేవి నవరాత్రులకు కానీ ఓపెన్ చేస్తాను. మరి ఈసారి మాకు శ్రావణ మాసం పూజలు అయితే ఉండవు, పెద్ద పూజలు మామూలుగా దీపారాధన వరకే కాబట్టి చూడాలి. ఇంకా అలా నాకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడైనా పూజకు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఆ డబ్బులు అని. అలాగే మీల్ మేకర్ బిర్యానీ అడిగారు కదా, మన వాళ్ళల్లో ఒకరు చేస్తున్నాను అనమాట ఇవాళ లంచ్కి. అది వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ని నానబెట్టేశాను. అవి ఒక 5 to 10 minutes అలా పెట్టేసి తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. మీల్ మేకర్ కర్రీ చేస్తుంటా, అయితే వెజ్ బిర్యానీలో మాత్రం యాడ్ చేస్తుంటాను. ప్రత్యేకంగా ఇలా మిల్ మేకర్ బిర్యానీ చాలా తక్కువ నేను చేయడం. అయితే అందులో కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పౌడరు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఫస్ట్ ఒక్కసారి కలిపేస్తా. ఈ ముక్కలకి అంతా పట్టేస్తుంది కదా, ఫస్ట్ ఈ ఉప్పు కారము ఇవంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకుంటాను. పెరుగు వేసి కలిపేసుకుంటా. మీల్ మేకర్లో ఆల్రెడీ మనం వాటర్ డ్రైన్ చేసినా కూడా కాస్త తడిగానే ఉంటుంది కదా, చక్కగా పట్టేస్తుంది అనమాట ఉప్పు కారం అనేది. ఆ తర్వాత ఇలా పెరుగు కలిపేసి పక్కన పెట్టేస్తాను ఒక 15 minutes అలాగా. బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట ఫస్టే. 15 minutes తర్వాత పిల్లలకి ఈలోగా స్నాక్స్ బాక్స్లో అవి పెట్టేసి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. మార్నింగ్ టైమ్స్లో మనకు హడావిడి ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో చేస్తే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇలా చేశాను. అయితే దమ్ పెట్టట్లేదండి, ప్రెషర్ ఇచ్చేస్తాను. కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని ఇందులో లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నాను. అయితే కొంచెం బిర్యానీస్ అంటే కాజు వేస్తే బాగుంటుంది కదా, అలా నేను ఇలాచీని ఓపెన్ చేసి వేస్తానండి, ఫ్లేవర్ బాగా పడుతుందని. అందులోనే పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకున్నాను. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం మిల్ మేకర్ అవంతా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగుతుండగానే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కాస్త కలిపేసి అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఇది ఒక 5 minutes కలిపి అలా మగ్గించాలి. ఆ తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ తీసుకుంటున్నా. కొంచెం బిర్యానీస్ అంటే బాస్మతి రైసే బాగుంటుంది కదా, అలా వేసుకుంటున్నా. అంతా కూడా ఒక్కసారి కలపాలి. రైస్ అనేది విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో వేసేసుకోవడమే. ఇప్పుడు నార్మల్ రైస్ అయితే 1కి 2 వేసుకుంటాం కదా, ఇది బిర్యానీ రైస్ కాబట్టి 1కి 1.5, ఇంకా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అప్పుడే కొంచెం పుల్లలుగా బాగుంటుందన్నమాట రైస్ అనేది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేశాను పడుతుందో లేదో అని. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది, వేసుకొని ఇంకా ప్రెషర్ ఇచ్చేయడమే. ఒక 2 విజిల్స్ ఇచ్చి మొత్తం విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. టేస్ట్ కూడా ఎంత బాగుండిందో, అసలు భలే అనిపించింది. దీనికోసం నేను రైతా చేశాను అనమాట. బిర్యానీస్ అంటే కంపల్సరీగా మా ఇంట్లో రైతానే అడుగుతారు. సో మీరు అడిగిన మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో వంట బాక్సులు అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి కిచెన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందరూ వెళ్ళిన తర్వాత నేను ఇంక ఈరోజైతే ఇదంతా కూడా సెట్ చేసుకోవాలనుకుంటున్నా. మామూలుగా సోఫా ఎప్పుడు అటువైపు ఉంటుంది కదా, ఒక్కోసారి ఇటువైపుకి మారుస్తూ ఉంటానన్నమాట. ఈ చిన్ని సోఫా ఉంది కదా, దాన్ని ఇటువైపు. పిల్లోస్ గురించి అడుగుతున్నారు సోఫాది. అదంతా సెట్ అండి, సెట్ తీసుకున్నాము. దానికే వచ్చాయన్నమాట పిల్లోస్ అనేవి, కవర్స్ కూడా దానికే వచ్చాయి. టీపాయ్ కూడా సోఫా అప్పుడే ఒకేసారి తీసుకున్నాము. ఇక టీపాయ్ దగ్గర కొంచెం చిన్న డెకర్ని ప్లాన్ చేసుకుంటున్నా. ఇంతకుముందు ఉన్న క్లాత్ రిమూవ్ చేసి నీట్గా తుడిచేసి దీన్నైతే వేసుకున్నా. ఇది నేను చేయించుకున్నానండి, శారీ క్లాత్ ఉంటే దాన్ని బ్లౌజ్ పీస్తో ఇలా బార్డర్ అనేది కుట్టించానమాట బయట. తర్వాత చిన్ని టీపాయ్ డెకర్ అనమాట ఇది. మన దగ్గర ఉర్లీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఉర్లీస్ కానీ పెద్దవి కానీ ఇలా పెట్టుకోవచ్చు. దాంట్లో వాటర్ వేసేసి ఫ్లవర్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అండి. ఒక 5-6 పువ్వులు అంతే, అంత అందం అంటే అంత అందం వచ్చేస్తుంది హాల్కి. ఇదిగోండి పైన కూడా చిన్న దీపం కుందు పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. భలే అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా మంచి స్మెల్తో. ఇంకా అలాగే ఇందులో కొంచెం జవాదు పౌడర్ వేసుకున్నాను. జవాదు పౌడర్ అనేది చాలా బాగుంటుంది,
మనము గుడికెళ్ళినప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది గదా! గుడిలో. అలాంటి స్మెల్ వస్తుందనమాట జవాదు పౌడర్ వేసుకుంటే ఇలా వాటర్‌లో. అలాగే కింద మా చెట్లకి పూసిన పువ్వులుంటే వాటిని కొంచెం చిన్న చిన్న కొమ్మల్లా కట్ చేసుకొనొచ్చి ఇలా వాటర్‌లో పెట్టి ఈ పాట్‌లో పెట్టేసుకున్నాను. సో, చూడ్డానికి ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. వైట్స్ గానీ, యెల్లోస్ గానీ ఎప్పుడూ ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్స్‌ని తీసుకొస్తాయి. అందుకని ఇక్కడ వైట్ అనేది క్లాత్ వేశాను. సో, చాలా బావుంది గదా! సింపుల్ డెకర్. ఇలాంటివి నేను వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉంటాను. అలాగే ఈ బుద్ధ దగ్గర కూడా కొంచెం ఫ్లవర్స్ అది పెట్టేసి క్లీన్ చేశాననమాట. టీవీ యూనిట్ దగ్గర అలాగా మొత్తానికి ఇల్లంతా చాలా నీట్‌గా ఫ్రెష్‌గా అలా అనిపించింది. సో, ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఒక్కసారి అలా సర్దుకున్నామంటే ఇంటి లుక్కే మారిపోతుంది. డే మొత్తంలో ఒక 15 మినిట్స్ మనం టైం కేటాయించి అక్కడక్కడ ఉన్న డస్టింగ్‌ని క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న డెకర్స్ ప్లాన్ చేసామంటే ఇంటి లుక్ మారిపోతుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే పిల్లల కోసం నేను అమెజాన్‌లో లంచ్ బాక్సెస్ ఆర్డర్ పెట్టాను. అవి ఇప్పుడే వచ్చాయి. సో, వాటిని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మామూలుగా అయితే నేను ఏదైనా చూపించినప్పుడు ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉంటారు కదా! అలాగే వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే మీరు ట్రై చేయొచ్చు. మిల్టన్ నుంచి హాట్ బాక్సెస్ అనమాట. బావున్నాయి. చిన్న చిన్న బాక్సెసే. మా చిన్నోడు ఇలాంటిది కావాలి అని అడిగాడనమాట. వాళ్ళ నాన్నకి ఇలాంటిది పెద్దదుండింది 3 బాక్సెస్ సెట్. ఇవి చిన్నవి వీళ్ళకి సెట్ అవుతాయి అనిపించింది. మిల్టన్ బ్రాండ్ అనేది బావుంటుంది కదా అని తెప్పించాను. స్టెయిన్‌లెస్ స్టీల్ లిడ్ కూడా బావుందనమాట. లీక్ ప్రూఫ్‌దనమాట. మనకి ఫుడ్ అనేది గానీ, ఏదైనా చారు అలాంటివి పెట్టినా కూడా లీక్ అనేది అవ్వదు. బావున్నాయి వీటి క్యాప్స్ గానీ, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సెస్ కానీ. సో, ఇద్దరికీ 2 కలర్స్ తీసుకున్నాను. ఇందులో పెద్ద కలర్స్ ఏం లేవు. పింక్ కలర్ ఏదో ఉందనుకుంటాను. ప్రైస్ కూడా ఈచ్ వన్ వచ్చేసి 488 పడిందండి. బావున్నాయి, క్వాలిటీ అనిపించింది. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి నేను ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పి ఇక్కడికొచ్చేసాను. బిర్యానీ అయితే నిజంగా చాలా బావుంది. ట్రై చేయండి ఒకసారి. లంచ్ చేసిన తర్వాత అప్పుడప్పుడే ఇంకా చినుకులు స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, అలా క్యాప్చర్ చేశాను. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. వర్షం ఎక్కువసేపు పడకపోయినా అలా అయితే వచ్చింది. ఇదండి ఇవాల్టి వీడియో. సో, నా ఫ్రైడే రొటీన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకి మన ఛానల్ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.